అంటే ఎక్కడ లేదు, తిరగబోతున్నాం. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నాము. ఎందుకంటే మా మామకి షికారు తిప్పడానికి. మా మామ షికార్కి వెళ్తాడంట. మా మామని తీసుకొని షికార్కి వెళ్తాం. యాక్చువల్గా వీళ్ళ డాడీతో అవుటింగ్. అంటే మా మామ చాలా రోజులు అయింది కొంచెం బయటకి వెళ్ళక, తను నడవలేడు అనమాట. బట్ ఇప్పుడు సర్ప్రైజ్ తను వచ్చేసినాం ఫ్రెండ్స్, మేము రీచ్ అయిపోయినాము, వచ్చేసినాం. కార్ ముంగడ వెళ్ళి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ లంచ్ చేసుకొని కాసేపు లంచ్ చేసుకొని మా మామతో ఒక 10 minutes టైం స్పెండ్ చేసి మా మామని షికారు తీసుకెళ్ళాలి. మా మామ రిటైర్డ్ ఎంప్లాయీ రైల్వే. తనకి అంటే 33 years ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ మోలాలికి షిఫ్ట్ అయిపోయిండు రిటైర్మెంట్. ఇక్కడ నుంచి అక్కడికి తిరిగి ఆయన మధుర స్మృతులు మళ్ళీ స్మరించుకోవడానికి అయితే ఆయన సికింద్రాబాద్ అంతా మళ్ళీ చూస్తా అంటే ఆల్ఫా హోటల్, బ్లూ సీ, సెక్రటరేట్ కొత్త కన్స్ట్రక్షన్ అయినా కూడా చూడలేదు. సో అవన్నీ చూపించుకొని ఈవినింగ్ మెల్లిగా రిటర్న్ అవుతాం. మా మమ్మీ ఇది అపార్ట్మెంట్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటారు. నాకు డ్రైవర్ ఉద్యోగం ఇచ్చారు మేడం వారు. మా దసరా బుల్లోడు నన్ను కలిపి నాకు డ్రైవర్ ఉద్యోగం ఇచ్చారు ఇవాళ. ఓకే హాయ్ డాడీ. హాయ్ బాచి. తింటాను తిండాడు. మా మమ్మీ బిర్యానీ చేసింది. మా మమ్మీ బిర్యానీలో స్పెషలిస్ట్, చికెన్ బిర్యానీ. వెయిటింగ్ ఇక్కడ దేవాక్ష్. మా డాడీ ఆల్రెడీ తింటుండో వచ్చేసరికి. దేవాష్ ఇస్ వెయిటింగ్, డాడీ ఈజ్ ఈటింగ్. బిర్యానీ స్పెషలిస్ట్ మా మమ్మీ. ఎమ్మి బిర్యానీలో. డాడీ ఎక్కడ పోతున్నావు? డాడీ ఎక్కడికి పోతున్నావు చెప్పు. ఎక్కడ చెయ్యి. హాయ్ గైస్, జర్నీ స్టార్ట్ అయిపోయింది. హాయ్ బాచి. ఏడిపోతున్నావు బాచి? సికింద్రాబాద్. ఇట్లా షికార్. అందరు వెనకాల హాయ్ చెప్పండి. బాయ్. నేను వద్దా? మంకీ వాను కూర్చోపోమని తాత మీద. ఏం కాదు కూర్చో. బిడ్డ తాతకి ఇబ్బంది. నా మీద కూర్చుంటారు నాన్న, మంచిగా అడుగుంటు నాని పండు. ఏమైంది దేవ్? రామస్వామి ఏమైతుంది? ఎందుకు నేను కింద కూర్చోబెట్టినా? ఇప్పటిదాకా ఏమో అన్నా ఏమవుతుందని. టిఫిన్ కూడా తెచ్చినాం నీకు. కారకంగానే ఆకలి అవుతుందని మాకు తెలుసు. బిర్యానీ అవును. నీళ్ళ బాటిల్ కూడా తెచ్చినాం. వాటర్ కూడా. ఇంకేం కావాలో చెప్పు నీకు. నాకు చాక్లెట్. అవునా? శివపతి వాళ్ళ ఇంటికి పోదామా ఇక్కడికి వెళ్ళి? కూర్చోమని రాదయ్య, నోరు రానే రాదు కూర్చోమన్నానికి. సెల్ఫీస్ గా కూర్చుంటాడు ఒక్కడ అన్నట్టు అట్లా. మూతి తుడుచుకో. తాత మూతి ఇక్కడ చూడు. డాడీ ఇక్కడ చూడు. హాయ్ చెప్పు. ఇది ఎక్కడికి వచ్చినాం మనం? ఏరియా ఇది ఏ ఊరు? గొల్లపల్లి. గొల్లపల్లి స్టేషన్. సికింద్రాబాద్ అంట. చెప్తాడు. పాతనంటున్నావా? అగో మళ్ళీ అక్కడ కింద కూర్చుండు. లేనా దేవాక్ష్? గెటప్ తాతమ్మ చెప్తుండు గెటప్. ఇది ఎక్కడ కృతి?
ఫోటోస్ వచ్చింది. కోటర్స్ రైఫల్ కెన్స్. నాకు ఫేవరెట్ నా ఫేవరెట్ ఇది కాదా వెళ్ళలేం. ఈడ ఈ గలీలోనే కదా అదే అక్కడే అర్చన బోర్డు అట్లనే ఉంది. అదే మన ఇల్లు అలా ఇగో మీరు వెళ్ళలేం. రైల్లేం ఇక్కడ మా ఇల్లు ఆపోజిట్ లో ఉంటుండే. ఇగో వెళ్ళలేం. మా తాత అక్కడనే పని చేసిండు. ఇక్కడ కాదు తాత పని చేసిండు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఇంకా నాంపల్లి అంటే హైదరాబాద్ రైల్వే స్టేషన్. మళ్ళా పని చేస్తా. రిటైర్మెంట్ అయినాక మళ్ళీ ఎందుకు పని చేస్తారా? నాంపల్లి ఎగ్జిబిషన్ కాదా అక్కడ చేసిన డ్యూటీ. అవదేవ్ ట్రైన్ చిన్న ట్రైన్. మంచిగా సాయిబాబా కూడా వచ్చింది చూడు. బియ్యం ఇవ్వకపోదు మీ బాబు కూడా ఇచ్చిండ్లా. సాయిబాబా కూడా ఎప్పుడు నేను చూడలే. మీ స్కూల్ ఇక్కడ నుంచి పోతుండే కృతి చిన్నగా ఉన్నప్పుడు గుర్తుందా? అవునవును వచ్చేటప్పుడు అట్టకి అనురాగ్ నాకు తెలుసు దేవ్ ఏమైంది దేవ్? నా కళ్ళు విరిగిపోయినాయి. ఏ విరిగిపోయినాయి? మళ్ళీ ఎందుకు అట్లా చేస్తున్నావు నువ్వు? నార్మల్గా ఉండు. ఇంత జీవిలాగా చేస్తుండే ఇవాళ. తాత మళ్ళా వాడుతుంది తాత. అల్వా అవుట్ రంగు ఇప్పుడు మళ్ళీ నువ్వు చేయాలి. అసలు ఏం కనిపిస్తుంది? మొత్తం చేసేసారు. బిల్డింగ్ అంతా కొత్తది చేసేసారు చూడండి. వద్దులే తర్వాత తింటా. అరే రామా తర్వాత అరే ఆకి ఆకు. డాడీగో చూసినావానే మొత్తం రినోవేట్ చేస్తారు సీతాఫల్ మండి రైల్వే స్టేషన్. ఇవన్నీ గేట్లు. సికింద్రాబాద్ సారీ. ఆ సీతాఫల్ మండిలు ఉండి ఉండి సీతాఫల్ మండి అనేసి వస్తుంది నాకు. మొత్తం చాలా పెద్దగా కడుతురు. ఇదంతా కట్టినట్టు కదా ఆల్రెడీ. ఇదంతా కన్స్ట్రక్షన్ ఉంది అంటారు. కన్స్ట్రక్షన్ ఎక్కడికి వచ్చినాం? వినాయకుడి గుడి. పరిక బజార్. సికింద్రాబాదా? ఏంది సికింద్రాబాద్? గణేష్ టెంపులా? గణేష్ టెంపుల్. బ్లూసిలే చాయ్ తాగుదామా డాడీ? బ్లూ పాయింట్. ఇది పక్కది గోల్డెన్ బేకరీ. మా బర్త్డేస్కి ఇడికెళ్ళి తెస్తుండే కేక్. ఈ ఫుడ్ బర్త్డేకి ఇంటికి తెచ్చిన బెట్ట నేను. ఫస్ట్ బర్త్డే కదా? ఫస్ట్ బర్త్డేకు ఒక రోజు ముందు ఇచ్చిన ఆర్డర్. ఆడ చైనా బజార్లో చిన్న చీర కొనుక్కున్న పూలదండకు కూడా ఫస్ట్ ఆర్డర్ ఇచ్చిన గులాబీ పూలదండ. మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే కృతి ఎవ్రీ ఇయర్ బిర్లా మందిర్కి వెళ్తుండే చిన్నగా ఉన్నప్పుడు. మేము దసరాకు మ్యారేజ్ డే బిర్లా మందిర్కి వెళ్ళి రిటర్న్లో ఆల్ఫా హోటల్కి వచ్చి బిర్యానీ తిని రైట్ సైడ్ ప్రసబాబాయ్ వాళ్ళది టీ షాప్ అది అక్కడ ఇందాక పోయింది జవార్ టీ మార్ట్. పోతుంది చూడు బాగా. ఇగో ఇక్కడ దేవు మా ఇల్లు ఉంటుండే దేవు సైడ్ అక్కడ సైడ్ క్వార్టర్స్. ఫస్ట్ రైల్వే క్వార్టర్స్. కృతి మా రైల్వే హాస్పిటల్ కృతి సంగం వచ్చింది. ఇదే మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు జ్వరాలు వచ్చినా ఏమొచ్చిన ఇక్కడికి. అది కరెంట్. ఇక్కడ కూడా అన్ని క్వార్టర్స్ ఉంటున్నాయి. ఇక్కడికి వచ్చినాం దేవ్. పెద్ద బతుకమ్మ. ఈ బతుకమ్మ ఘాట్ ఉన్నట్టుంది. ఏమైంది వాక్ష్? ఇక్కడ చూడు. ప్రేమైంది నీకు తాతను చూడకు. చూడు మరి టేబులా సెట్ టేబులా చూడు. బ్లాక్ ఉంటుంది లవంగం. అదే అవునా? సప్పరి సప్పరి బాగుందా టేస్ట్? సప్పరి ఎట్లుంది? ఉండని వేయాలని ఉన్నాయి సప్పరి. చూపిస్తా తాత. అయ్యో ఊంచేసినావారా? ఎందుకు ఏమైంది? డాడీ సెక్రటరీ డాడీ తెలంగాణలో కట్టి తెలంగాణ
అగో దేవుడు డబల్ డెక్కర్ బస్సు రా, మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా ఉంటుండే. ఏసీ బస్సే. అమ్మ ఎక్కుదాం ఎక్కుదామా? ఆధార్ కార్డుకి సేమ్ లేకున్నాయి కదా. ఇప్పటిదాకా చూసిన బస్సు వచ్చేసి ట్యాంక్ బండ్ దగ్గర నుంచి మనకంటే ఎంఎక్స్ సర్కిల్ వస్తుంది. సర్కిల్ దగ్గర నుంచి డబల్ డెక్కర్ బస్సు ఉంటుంది. ఎవ్రీడే 4 to 9 కంప్లీట్గా ఫ్రీ ట్రిప్. అంటే ట్యాంక్ బండ్ అక్కడ నుంచి ఐమాక్స్ సర్కిల్ నుంచి స్టార్ట్ అయ్యి సెక్రటరియట్ నుంచి అలా ముందుకెళ్ళి ట్యాంక్ బండ్ నుంచి నెక్లెస్ రోడ్ అలా తిప్పుకొని మళ్ళీ ఐమాక్స్ సర్కిల్ దాకా వదిలేదాకా తీసుకెళ్తుంది. బస్ మాత్రం అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ట్రై చేయండి అందరు ఒకసారి. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, తెలంగాణ గవర్నమెంట్ చేస్తుంది. అయిపోయింది, ట్రిప్ అయిపోయింది. మా టైగర్ దిగండి. బాచి ఓ బాచి, మా బాచి దిగిండు, తిరిగేసి వచ్చిండు. ట్యాంక్ బండ్, సెక్రటరియట్, వాళ్ళ రైలు నిలయము, వాళ్ళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అన్నీ చూసుకున్నాడు. అన్నీ చూసుకొని వచ్చారు. బాగా చెప్తున్నాం కదా, డ్రాప్ చేసినాం. మన దసరా బుల్లోడు వండుకుండు. అయిపోయింది, మన సర్వీస్ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.